నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏసీబీ వలలో ఏటూరు నాగారం ఐటీడీఏ ఏఈడీఈ 50,000 లంచం తీసుకుంటూ రెడ్డి హ్యాండెడ్గా పట్టుబడ్డ వైనం. టికెట్లు లేకుండా మల్లన్న గర్భాలయ అభిషేకం చేయిస్తా, దుమారం రేపుతున్న ధర్మకర్తల మండలి సభ్యురాలి ఆడియో లీక్. పదమూడు జిల్లాల్లో బదిలీల కోసం ఉపాధ్యాయ దంపతుల మౌన దీక్ష. పరిస్థితి ఉద్రిక్తం. అరెస్టు చేసిన పోలీసులు. అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వండి. బీజేపీ మహాధర్నాలో బీజేపీ నేత మోహన్ రావు పటేల్ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ములుగు జిల్లా ఏటూరు నాగారంలోని ఐటీడీఏ ఏఈడీఈ ఏసీబీ వలకు చిక్కారు. ఏఈ హబీద్ ఖాన్, డిఈ నవీన్ కుమార్ 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్డి హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ ఘటన ఐటీడీఏ కార్యాలయంలో చోటు చేసుకుంది. మేడారం ఆలయ కాంట్రాక్టు పనులు చేసిన వారికి చెల్లించాల్సిన 16 లక్షల రూపాయల చెక్కు విడుదల చేయడానికి ఏఈడీఈ 50,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఏసీపీ అధికారులు రంగంలోకి దిగి అవినీతి అధికారుల భర్తం పట్టారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఐటీడీఏలో కలకలం రేగింది. గడిచిన ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని, ప్రతి స్పౌస్ బాధితుడికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇంకెన్నాళ్ళు ప్రజలను మోసం చేస్తుందని, పేద ప్రజలను మభ్యపెట్టడం మానుకొని అర్హులకు డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వాలని ముతోల్ నియోజకవర్గ బీజేపీ సీనియర్ నాయకుడు భోస్లే మోహన్ రావు పటేల్ డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కుబీర్లో బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. వివేకానంద చౌరస్తాలో 2 పడకల ఇండ్లు రాని పేద ప్రజలతో కలిసి రాస్తారోకో చేపట్టారు. తహసీల్దార్ రావాలంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. అనంతరం తహసీల్దార్ రాస్తారోకో స్థలానికి రాగా అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్స్ అందేలా చూడాలని వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ముతోల్ తాలూకా పార్లమెంట్ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్, కుబీర్ మండల సీనియర్ నాయకులు పుప్పాల లింగం, డాక్టర్ పోషెట్టి తదితరులు పాల్గొన్నారు.
గుంటూరులో ఈ నెల 1వ తేదీన ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన జనతా వస్త్రాల పంపిణీలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన కుటుంబ సభ్యులకు మన్నవ మోహన కృష్ణ ట్రస్ట్ ప్రకటించిన 10 లక్షల ఆర్థిక సహాయాన్ని మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అందజేశారు. షేక్ బీబీ, గోపీదేవి, రమాదేవి, సయ్యద్ ఆసియా కుటుంబ సభ్యులకు చెక్కులను అందించారు. బాధిత కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని వారు భరోసా ఇచ్చారు. టీచర్లకు జిల్లాల వారీగా భార్యాభర్తలకు ఒకే జిల్లాలో టీచర్ పోస్టులను కేటాయిస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని మరిచారని విజయలక్ష్మి టీచర్ ధ్వజమెత్తారు. దూర ప్రాంతాలకు ఉద్యోగ నిమిత్తం బయలుదేరడంతో చాలా బాధలు భరిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ చొరవ తీసుకొని సత్వరమే తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు భార్యాభర్తలు ఒక దగ్గర ఉండాలి, ఉంటేనే ఉత్పాదకత పెరుగుతుంది, ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకోగలుగుతారు, ఎలాంటి మెంటల్ టెన్షన్స్ లేకుండా అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. సార్, వారు మా దేవుడని అనుకుంటున్నాము, మమ్మల్ని ఒక దగ్గర కలపండి అని మేము వేడుకుంటున్నాము. 19 జిల్లాలకి స్పౌజ్ ఇచ్చి 13 జిల్లాలను ఆపారు. దయచేసి మా సమస్యను పరిష్కరించండి సార్. ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు అంటున్నారు. మేము ఒక్కొక్కరం 200-300 కిలోమీటర్లు రోజు అప్ అండ్ డౌన్ చేస్తున్నాం సార్. మా సర్వీస్ ఎక్కువ ఉంది, మేము చేస్తున్న దూరం కూడా చాలా ఎక్కువ ఉంది. ఇన్నేసి కిలోమీటర్లు మేము ఎన్ని సంవత్సరాలని చేయగలుగుతాం సార్? ఒక్కొక్కరికి 20-25 సంవత్సరాల సర్వీస్ ఉంది మాకు. ఇంకా మేము మాది కాని జిల్లాలో, మాది కాని ప్లేసులో మేము తెల్లవారు లేస్తే ఎక్కడ మా కుటుంబాలని పట్టించుకోకుండా ఏమీ చేయకుండా మేము ఇంత దూరాలు ప్రయాణం చేస్తున్నాం సార్. శారీరకంగా, మానసికంగా నలిగిపోతున్నాం. ఎన్నో రకాల సమస్యలు, ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాము. ఒక్కొక్కరం చాలా అంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. మా సమస్యను పరిష్కరించడం దయచేసి కేసీఆర్ గారు మీరు తలుచుకుంటే మా సమస్య చాలా చిన్నది సార్. మీరు దేవుడనే అనుకుంటున్నాం మేము. మా సమస్యను పరిష్కరించమని చెప్పిన నిజంగా మీరు మాకు దేవుడే. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ హెచ్ఎఫ్ నగర్ లో గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ యూనియన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం డైరీ కానుకలను యూనియన్ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ స్టేట్ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీలు అహ్మద్ యాదగిరిలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వి విఠల్, కోలం కృష్ణ, బండారి యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. సెంట్రల్ యూనియన్ ఆఫీస్ తరపున ఇవాళ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ. 1 జనవరి తరపున మన దగ్గర హాట్ బాక్సులు గిఫ్ట్ ఇచ్చినాం. అట్లానే సంక్రాంతి పండుగ తరపున కూడా గిఫ్ట్ ఇవ్వడం జరిగింది హబీబ్ ఫాతిమానగర్ సెంట్రల్ యూనియన్ ఆఫీస్ తరపున. ఇంకోటి చాలా సంతోషమైన విషయం ఏంటంటే హబీబ్ ఫాతిమానగర్ జూన్లో నేను ప్రెసిడెంట్ ఉండగా కూడా మళ్ళా కూడా నాకు ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. మొత్తం హైదరాబాద్లో స్టేట్ కమిటీలో ఆర్గనైజర్ సెక్రటరీగా ఇవ్వడం జరిగింది. చాలా గొప్ప విషయము. మేము ఫస్ట్ ఆఫీస్ పెట్టినప్పుడు 14 మందితోటి స్టార్ట్ చేశాను. నేను ఆఫీస్ స్టార్ట్ చేసినప్పుడు ఇవాళ మేము ఒక 500-600 మంది జమ అయినామంటే చాలా గ్రేటు, చాలా సంతోషము. మనం పని చేసిన పనికి చూసే మనకు ఇవాళ ఆర్గనైజర్ సెక్రటరీ ఇచ్చారు. అంతకుముందు కూడా మనకు ఒక 5 ఆఫీస్ ఇన్ఛార్జ్ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏసీబీ వలలో ఏటూరు నాగారం ఐటీడీఏ ఏఈడీఈ 50,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ వైనం.
టికెట్లు లేకుండా మల్లన్న గర్భాలయ అభిషేకం చేయిస్తా, దుమారం రేపుతున్న ధర్మకర్తల మండలి సభ్యురాలి ఆడియో లీక్. పదమూడు జిల్లాల్లో బదిలీల కోసం ఉపాధ్యాయ దంపతుల మౌన దీక్ష, పరిస్థితి ఉద్రిక్తం, అరెస్టు చేసిన పోలీసులు. అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వండి, బీజేపీ మహాధర్నాలో బీజేపీ నేత మోహన్ రావు పటేల్ డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.